ముందర లో క్లౌడ్స్ చూస్తున్నారు కదా, అది మన ట్రాఫిక్ ప్యాటర్న్ అన్నట్టు. మనం ల్యాండ్ అవ్వడానికి వస్తున్నప్పుడు దాంట్లో నుండి రావాలి. మనం ఇప్పుడు విఎఫ్ఆర్ పైలట్స్ కాబట్టి దాంట్లో నుండి రావడానికి మనకు క్లియరెన్స్ దొరకదు. వేరే రన్వే యూజ్ చేయాలి, లేదు అంటే ఇవాళ కాల్ ఆఫ్ చేయాలి. ఆల్రెడీ 3 ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ అయిపోయినాయి లాస్ట్ వీక్. ఈ వీక్ చూడాలి. ఇంకా ఈ లైన్లో ఉన్నాయన్నీ ఏదర్ ఫ్లైట్ స్కూల్స్ లేదంటే చిన్న చిన్న ఏవియేషన్ కంపెనీస్. సౌత్ అలాస్కా నుండి టేక్ ఆఫ్ అయ్యి బ్రిస్టల్ బే సైడ్ వెళ్తాయి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్. ఇవి కొన్ని ఏవియేషన్ మెయింటెనెన్స్ షాప్స్ ఉన్నాయి, కొన్ని ఏవియేషన్ స్కూల్స్ ఉన్నాయి. అదే పార్ట్ 61 అని చెప్పిన కదా, ఆ స్కూల్స్. ఇది మన మెయింటెనెన్స్ హ్యాంగర్, అది అక్కడ ఉన్నాయి మన ప్లేన్స్. టేక్ ఆఫ్ అయితే 1-2 చూసినా నేను. చూసాం, ఇది మన పార్కింగ్ తిరిగి రావాలి. రైట్, గుడ్ న్యూస్ టీచర్, వి ఆర్ ఫ్లయింగ్. చిచా, ఇవాళ బాగుండే ఫ్లయింగ్. 5 ల్యాండింగ్స్ 5 టేక్ ఆఫ్ చేసినా అని. ఒక 3 మంచిగా ఉండే, ఇంకో 2 హార్డ్ ల్యాండింగ్స్ చేసిన ఫ్లాట్గా. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ స్టెప్ బై స్టెప్, డే బై డే. ఐ థింక్ వెళ్ళే ముందు కొద్దిగా తింటే కొద్దిగా ఎనర్జీ ఉంటుంది. ఫస్ట్ ఒక 1 hour మంచిగానే ఉంటున్నా, దాని తర్వాత కొద్దిగా లో ఎనర్జీ అయినప్పుడు కొద్దిగా స్లాపీ ఉంటుంది ఫ్లైట్ కంట్రోల్స్. అంటే ఫ్లైట్ కంట్రోల్స్ కాదు, నేను కొద్దిగా వర్క్ చేయాలి ఆ ఎనర్జీ తెచ్చుకొని. ఆఫ్టర్నూన్ ఫ్లైట్ బ్లాక్స్ ఏంటంటే కొద్దిగా అప్పటిదాకా సన్ బయటకు వచ్చి ఆ ఫాగ్ ని మొత్తం క్లియర్ చేస్తుంది. ఇవాళ మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం లో సీలింగ్ ఉండే, అది మన అప్రోచ్ లో ఉండే కాబట్టి వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి చిన్న డౌట్ ఉండే. బట్ మనము టేక్ ఆఫ్ అయ్యి వేరే ఎయిర్పోర్ట్ కి వెళ్దాం. అక్కడ ల్యాండింగ్స్ ప్రాక్టీస్ చేసి వచ్చేసరికి ఇదంతా క్లియర్ అప్ అయిపోయింది. యా, బ్యూటిఫుల్. అక్కడ ఫాల్ కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి మౌంటైన్ పైన. ఇంకా సన్నీ ఉంటే బాగా కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్ ఉండే వాళ్ళ డే నైట్. యాక్చువల్లీ మధ్యలో మేము ల్యాండింగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అక్కడ ఇన్లెట్ లో మనకి బెలుగా వేల్స్ కనిపిస్తున్నాయి. సో వన్ ఆఫ్ ది ల్యాండింగ్స్ లో నేను ఫ్లైట్ కంట్రోల్స్ తీసుకుంటా అని చెప్పేసి నన్ను చూడమన్నాడు బెలుగా వేల్స్ ని. నాకు కనిపించలే. ఇట్స్ ఓకే, వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ సమ్ ఎలక్ట్రోలైట్స్. పైనాపిల్ మ్యాంగో. నాకు అర్థమైంది ఏంటంటే, మనం మండే అంటే సండే రోజు 6 hours డ్రైవ్ చేసుకుంటూ వచ్చి కొద్దిగా టైర్డ్ అయిపోయి మళ్ళీ ఫ్లైట్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఆ టైర్డ్నెస్ మార్నింగ్ కొద్దిగా ఫ్రెష్గా ఫీల్ అయినా కూడా చిన్న ఆ టైర్డ్నెస్ అన్నది తెలుస్తుంది ఫ్లై అయ్యేటప్పుడు. సో అందుకని అది మనం ఫిక్స్ చేయాలి. ఈ సెమిస్టర్ ఆల్రెడీ నేను కమిట్ అయినా ఇంకో 1 week డ్రైవ్ చేసామని. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్లీ టూరిస్ట్ సీజన్ కాబట్టి మనం ఇప్పటికిప్పుడు నెక్స్ట్ వీక్ కి ఫ్లైట్ బుక్ చేసుకుంటే ఇంకా వాసిపోతుంది. వాట్ ఐల్ డూ ఇస్, నెక్స్ట్ సెమిస్టర్ ఇక్కడే ఫ్లై అయితే మాత్రం ముందే సెమిస్టర్ స్టార్ట్ అయ్యే ముందే అన్ని వీక్స్ కి ఫ్లైట్స్ బుక్ చేసుకోవాలి. ఎంత లావ్ అంటే ఎవ్రీ మంత్ ఒక $1000 అవుతుంది. అడ్వాన్స్ గా బుక్ చేసుకుంటా. ఒక్క నిమిషం, ఫోన్ కాల్ వస్తుంది. డన్ ఫర్ ద డే. సో మార్నింగ్ ఎప్పుడో 8కి స్టార్ట్ అయితే, అంటే లేచా అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా ఏదో ఒకటి చదవడము, ఫ్లైట్ ట్రైనింగ్ చేయడం, లేదు అంటే క్లాస్, అసైన్మెంట్లు, క్విజ్లు. వీక్లో ఒక 1-2 days చాలా బిజీ ఉంటుంది. బట్ అది వీక్కి మొత్తం ఒక పేస్ సెట్ చేసేస్తుంది. చిన్న రీడింగ్, క్విజెస్ ఇవి చేసేసినాం అనుకో, వీకెండ్ మంచిగా చిల్ అవ్వచ్చు. బయటకు వెళ్ళి వచ్చిన ఇట్లనే కౌస్లో పడుకున్నా, కాసేపు చదువుకొని మళ్ళీ ఇంకో నాప్ తీసుకొని తినేసి మంచిగా చిల్ అవుతున్నా. చిల్ అంటే ఏం లేదు, జస్ట్ ఫోన్లో స్క్రోల్ చేస్తూ కూర్చుంటాం. రేపు వెదర్ కొద్దిగా ఎక్స్ట్రీమ్ ఉంది, బట్ హోప్ఫుల్లీ మనకి ఆఫ్టర్నూన్ ఫ్లైట్ కాబట్టి అప్పటి వరకు కామ్ డౌన్ అవ్వచ్చు. ఇన్ కేస్ లేదు అంటే ఇంకా యాజ్ యూజువల్ మన డే కంటిన్యూ చేస్తాం. మన దగ్గర అన్ని టూల్స్ ఉన్నాయి. అంటే లైక్ ఆ కెపాసిటీ ఉంది. నేను మాట్లాడేది బిజినెస్ గురించి. ఇట్స్ లైక్ ఐఎమ్ రెడీ టు టేక్ అప్ దిస్ ఛాలెంజ్ అన్నప్పుడు వస్తున్నాయి చిన్న ఎంక్వైరీస్ వస్తున్నాయి. కానీ ఐ థింక్ సో ఫార్ ఒకటి కన్ఫర్మ్డ్ ఉంది, ఇంకోటి మేబీ నాట్. బట్ యా, చూద్దాం వాట్స్ వెయిటింగ్ ఫర్ అస్ ఇన్ ద ఫ్యూచర్. బట్ ఎనీవేస్, నా ఇంతకు ముందు వీడియోస్ చూస్తుంటే స్నో మిషన్ ట్రిప్స్ ఉంటాయి కొన్ని అక్కడక్కడ మౌంటైన్స్ లో. సో ఐ థింక్ నేను ఇంకా మాట్లాడుతున్నా జనాలతోని. వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ స్నో మిషన్ అడ్వెంచర్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ మన బిజినెస్ లో. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్. ఎప్పుడు చిచ్చా ఇప్పుడేనా అని చెప్పేసి టైం లైన్ లేదు. బట్ ఒకరిద్దరితో మాట్లాడాలి. అండ్ ఇక్కడ ఒకరిద్దరితో మాట్లాడాలన్నప్పుడు మనకు అనిపించినప్పుడు, బ్రో ఇప్పుడు కలుసామంటే మనోళ్ళ లెక్క కలవలేరు వాళ్ళు. సో వాళ్ళకి ఫ్యామిలీ, పిల్లలు, లేదంటే వాళ్ళ జాబ్. కొన్నిసార్లు జాబ్ నుండి రాగానే ఎవరితో మాట్లాడాలనిపించదు, ఎందుకంటే డే మొత్తం కష్టపడతారు కదా. ఒక బియర్ సిప్ చేసి మంచిగా కూర్చొని ఫ్యామిలీతో స్పెండ్ చేసి తినేసి దాని తర్వాత ఏ సాటర్డేనో సండేనో
బయట వాళ్ళకి టైం ఇస్తారు. థింక్ అది కూడా చాలా ఇంపార్టెంట్, మన స్పేస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం.